తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్న భరోసా ఇచ్చారు. పంట నష్టం వివరాలు, ప్రభుత్వ చర్యలపై మరింత సమాచారం మంత్రి అచ్చెన్నతో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖిని చూద్దాం. ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తుఫాన్ రాత్రి 12:30కి తీరం దాటింది. అదృష్టవశాత్తు మనం ఊహించినంత నష్టం లేదు. కానీ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నాం. ఈ జిల్లాలో ప్రధానంగా ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉంది, నాకు తెలిసి 300 స్తంభాలు పడిపోయి ఒక 54 సబ్స్టేషన్ల పరిధిలో ఒక 54 ట్రాన్స్ఫార్మర్లు పోయాయి. ఇప్పటికే 80% కంప్లీట్ చేసాం. మేజర్ మండల హెడ్ క్వార్టర్స్కి, జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఇప్పటికే కరెంట్ ఇచ్చాం. ఇంకా చిన్న చిన్న గ్రామాల్లో ప్రాబ్లం ఉంది. వితిన్ 2 అవర్స్లో ప్రతి గ్రామానికి పవర్ ఇవ్వడానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. రెండవది, ఏదైతే అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉంది, ఫిషరీస్ ఉంది, స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. టీములన్నీ కూడా వేసి మీరు గ్రౌండ్కి వెళ్ళి వాస్తవ పరిస్థితులన్నీ కూడా తీసుకుని 3-4 డేస్లో రిపోర్ట్ అంతా సమర్పించమని చెప్పాం. ఆ కార్యక్రమం కూడా ఈరోజు కార్యక్రమం జరపడానికి అది కూడా ఆదేశాలు ఇచ్చాం. మూడవది, ఈ జిల్లాలో దాదాపుగా 10,000 కుటుంబాలు 40-50 సెంటర్స్లో మనం ఏదైతే వాళ్ళకి తీసుకొచ్చి మనం పెట్టాం. భోజనాలు కూడా పెడుతున్నాం. ఏదో రాత్రి తీరం దాటిందని కాకుండా సాయంత్రానికి చూసి నార్మల్సీ వచ్చినంత వరకు వాళ్ళకి భోజనాలు కానీ అక్కడ వసతి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయమని చెప్పాం. దీంతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారికి మనం 25వ తారీఖు నుంచి వేటకి వెళ్ళొద్దని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. 5 రోజుల నుంచి వేటకి వెళ్ళకపోవడం వల్ల వారికి జీవన ఉపాధి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇప్పుడే కలెక్టర్ గారికి, జేసీ గారికి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మత్స్యకారు కుటుంబాలందరికీ, వీరితో పాటుగా వేవర్స్ కూడా అదే పరిస్థితి. మత్స్యకారులకి, వేవర్స్కి 50 కేజీల చొప్పున బియ్యం అన్నీ కూడా ఇమీడియట్గా ఏ గ్రామాలు ఉన్నారో అందరికీ ఇమీడియట్గా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయమని చెప్పాం. అది కూడా స్టార్ట్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఎవరైతే శిబిరంకి వచ్చారో, రాత్రి 10 గంటల వరకు ఎవరైతే శిబిరంకి వచ్చి భోంచేశారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఉంది. వాళ్ళు శిబిరం నుంచి వెళ్ళేటప్పుడు ఒక పర్సన్ ఉంటే 1000 రూపాయలు, ఒక కుటుంబం ఉంటే 3 4 3,000 రూపాయల చొప్పున వాళ్ళకి డబ్బిచ్చి వాళ్ళ ఇంటికి పంపించే కార్యక్రమం కూడా చేయమని చెప్పాం. టెంటేటివ్గా మనకి రాత్రి 10 గంటలకి భోంచేసినటువంటి కుటుంబాలు 10,000 కుటుంబాలు ఉన్నట్టుగా ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఒక 137 కిలోమీటర్ల రోడ్ల మీద చెట్లు కానీ, కరెంటు స్తంభాలన్నీ పడిపోయి అవి కూడా టోటల్గా క్లియర్ చేసాం. ఎక్కడ కూడా రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు కూడా చేశాం. వీలైనంత వరకు అందరికీ న్యాయం చేయడానికి, ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మనం ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే వరి పంట ఇప్పుడు చేతికి వచ్చేటువంటి సమయము ప్రాథమికంగా ఎన్ని వేల ఎకరాల్లో దెబ్బతినింది, ఎలా ఆదుకోబోతున్నారు సార్? ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద చూస్తే 4,50,000 హెక్టార్స్లో నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా. కోనసీమ జిల్లాకు సంబంధించి ఒక 20,000 ఎకరాల్లో మనకి ఇనాండేషన్ అయినట్టుగా వచ్చింది. ఇవన్నీ ప్రాథమిక అంచనాలు. ఇప్పుడు మనం టీమ్స్ చేసాం. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా రాత్రి ఆదేశాలు ఇచ్చారు. వితిన్ 4-5 డేస్లో వాస్తవం అంతా నాకు రిపోర్ట్ చేయమని. నేను కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీదకి ఉదయమే మా డిపార్ట్మెంట్ అందరితో కూడా కాన్ఫరెన్స్ తీసుకొని అగ్రికల్చరల్, హార్టికల్చరల్, ఎలైడ్లో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే 5 డేస్లో టోటల్ రిపోర్ట్ అంతా ఇవ్వమని చెప్పాం. అప్పుడు మనకు వాస్తవ పరిస్థితి వస్తుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం మనము కలిసి ఇటువంటి విపత్తులు వచ్చేటప్పుడు ఏ వ్యవసాయానికి ఎంత ఇవ్వాలనేది ఒక రూల్ ఉంది. అయితే మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మన ముఖ్యమంత్రి గారు వరికి కానీ మిగతా వాణిజ్య పంటలకు కానీ ఎక్కువ ఇస్తున్నారు. ఆ ప్రాప్తికి నష్టపరిహారం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. అయితే 3 రోజుల క్రితం నుంటే ముందస్తుగా అందరినీ అలర్ట్ చేయడం కానీ, విద్యుత్ శాఖకు సంబంధించి కానీ లేదా మిగతా అన్ని డిపార్ట్మెంట్లు సంబంధించి చేసుకోవడంలో కలిగినటువంటి ప్రయోజనం ఏంటి సార్? మీకు ఎప్పుడు కూడా విపత్తు అనేది ఆపుదల చేసే పరిస్థితి ఏ ఒక్కరికి లేదు. విపత్తును ఆపలేము. అది ప్రకృతి విపత్తును ఆపే అవకాశమే లేదు.
కానీ విపత్తు వచ్చేటప్పుడు సమర్థవంతంగా ఏ నాయకులు అయితే పనిచేస్తారో వాళ్ళు నిజమైనటువంటి నాయకులు. అందులో మన ముఖ్యమంత్రి గారు విపత్తుని అధిగమించడంలో చాలా కృషి చేస్తున్నారు. ఈరోజు మీరు 25వ తారీఖున మనకి వాతావరణ శాఖ వాళ్ళు ఇలాగా తుఫాన్ వస్తుందని చెప్పి అనౌన్స్ చేస్తే ఆ రోజు నుంచి రాత్రి 12:30 వరకు ఒక ముఖ్యమంత్రి గారు కంటిన్యూగా పరిశీలి చేశారు. దీనికి ఈసారి తోడు ఏంటంటే ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చేసేవాళ్ళు, ఈసారి మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా రాత్రంతా కూడా సెక్రటేరియట్లో ఉండి ఆర్టీజీఎస్లో ఉండి ఇటు అధికార యంత్రాంగంతో పాటుగా ఇటు పొలిటికల్ యంత్రాంగం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కార్యకర్తలు అందరినీ చైతన్యపరిచి ఇటువంటి కష్టాల్లో ప్రతి ఒక్కరూ ప్రజలకు అండగా ఉండాలని కార్యక్రమం చేయటం వల్ల ఈరోజు మనం ఈ విపత్తును అధిగమించాం. ఈరోజు మీరు చూడండి, ఇటువంటి సైక్లోన్ వస్తుంది, అది కూడా మచిలీపట్నం కాకినాడ మధ్యన తీరం దాటుతుంది, అది కూడా అమలాపురం రాజోలు మధ్యకు వస్తుంది అనేసరికి ఎక్కువ సివియారిటీ ఇక్కడే వస్తుందని చెప్పి సివియారిటీ వచ్చేటప్పుడు ఎక్కువ నష్టపోయేది ఒకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, 2 ట్రీస్. ఈ రెండింటినీ మనం ఇమీడియట్గా అధిగమించడానికి 1200 మంది సిబ్బందిని ఇక్కడ పెట్టాం, 6-7 వేల స్తంభాలు పెట్టాం, కావలసిన ట్రాన్స్ఫర్స్ పెట్టి రెడీ చేశాం. ఇటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలో లేదు, ఏ నాయకుడు చేయలేదు. ఇవన్నీ అనుభవం ఉంది, గతంలో చేసి చూపించారు. కాబట్టి ఈరోజు ఇన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, అందరినీ అలర్ట్ చేయడం వల్ల మనం ఈరోజు నష్టాన్ని కూడా తగ్గించుకోగలిగామని నేను గర్వంగా చెప్పదలిచాను. అయితే చివరిగా తుఫాను బలహీనపడింది, అయినప్పటికీ ఏమైనా వర్షాలు ఉండే పరిస్థితి ఈ రోజు రేపు ఉందా? విపత్తు నిలవర శాఖ ఏం చెప్తుంది సార్? ఎప్పుడు కూడా ఈసారి విచిత్రమైన పరిస్థితి. నేను కూడా చాలా రోజుల నుంచి పాలిటిక్స్లో ఉన్నాను, డైరెక్ట్ ప్రజలతో ఎన్నో తుఫాన్లు చూశాను. తీరం దాటిన ప్రాంతంలో వర్షం గాలులు రావడం చూశాను. ఈసారి విచిత్రం మీరు చూశారు, మీరు కూడా. మన దగ్గర తీరం దాటిందంటే మొత్తం చాలా ఉపద్రవం వస్తుంది అనుకున్నాం. నేను సాయంత్రం నుంచే గాలి తగ్గింది, వర్షం కూడా మనకి చాలా లైట్ డ్రిజ్లింగ్ ఉంది. ఇక్కడ తీరం దాటింది, ఇక్కడ సైక్లోన్ వచ్చింది, కానీ అటువైపు విపరీతం వర్షాలు. ఇటు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, అటు నంద్యాలలో విపరీతమైన వర్షాలు పడి. అంటే ఈసారి విచిత్రమైనటువంటి పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని కూడా ఒక అవగాహన చేసుకోవాలి. ఇదేదో విపత్తు వచ్చినప్పుడు, సైక్లోన్ వచ్చినప్పుడు మనం గుడ్లా కష్టపడి చేయడం కాదు, దీనికి కారణాలు ఏంటని కూడా అన్వేషించమని చెప్పారు. అందుకే ఈరోజు ఇక్కడ స్పష్టంగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాం. నిన్న తీరం దాటిందని అజాగ్రత్త పడకుండా, ఈరోజు కూడా క్లైమేట్ బాగలేదు, అదేవిధంగా వర్షాలు పడుతున్నాయి, గాళ్ళు కూడా ఇస్తున్నాయి. కాబట్టి నార్మల్సీ వచ్చినంత వరకు ఈ యంత్రాంగం ఈ రకంగా పనిచేస్తుంది. నార్మల్సీ వచ్చిన తర్వాత రొటీన్ యాక్టివిటీలోకి వెళ్ళమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. పంట నష్టపోయిన రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని ప్రభుత్వం ఆదుకుంటుందని అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ బిఎన్ఆర్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, అమలాపురం నుంచి.